ఆంధ్ర సాధించిన విజయం ఏంటయ్యా అంటే ఈ 9-10 నెలల కాలంలో తాగుబోతుల సంఖ్య పెరిగిపోయింది. తినడం కంటే తాగడానికి ఎక్కువ తగలేస్తున్నారు. ఇది నేరుగా ప్రభుత్వాన్ని ఏమనలేదు, చంద్రబాబుని ఏమనలేదు, లేకపోతే పవన్ ఏమనలేదు. కానీ ఒక కథనాన్ని బేస్ చేసుకుంటూ జ్యోతినే రాసుకొచ్చినటువంటి కథనం ఇది. రాష్ట్రంలో సగటున రోజుకు ఒక వ్యక్తి ఆహారానికి చేసే ఖర్చు 80 రూపాయలు అయితే అదే మందు తాగడానికి 158 కోట్లు ఖర్చు చేస్తున్నాడు. అంటే మనిషి బతకడానికి అవసరమైన ఆహారం కంటే మత్తులో ముంచెత్తే మద్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజంతా కష్టపడే దినసరి కూలీలు, రిక్షా వాలాలు, ఇతరత్ర సాదాసీదా పనులు చేసుకునేవారే ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నారు. కాస్త సంపాదన ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంత వెచ్చించి తాగినా అది వాళ్ళ ఆర్థిక పరిస్థితి మీద పెద్దగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. కానీ దినసరి కూలీలు తమ ఆదాయంలో 3వ వంతును మందుకే పోస్తున్నారు. రోజుకి 2-3 క్వార్టర్లు తాగేవారైతే ₹1 కూడా ఇంటికి తీసుకెళ్ళడం లేదు. రోజంతా కష్టపడి సంపాదించేంత మందు కోసం ఖర్చు చేసి ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఒక రోజుకి సగటున రాష్ట్రంలో 85 కోట్ల విలువైన మందు అమ్మకాలు జరుగుతున్నాయి. జాతీయ గణాంకాల కార్యాలయం అంచనా వేసింది అదట. 2021లో దేశంలో జనాభా కోసం చేస్తున్న ఖర్చు గ్రామీణ ప్రాంతాలు 43 అయితే పట్టణ ప్రాంతాలు 91గా ఉంటే, ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సగటు ఖర్చు 80 రూపాయలు అయితే ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం రాత్రి భోజనానికి చేసే ఖర్చు ఇదవుతుంటే, బాటిల్ మాత్రం రాష్ట్రంలో సగటున 101,253 కేసులు లిక్కర్ విక్రయాలు అమ్ముతున్నారట. అంటే 48,60,158 సీసాలు. అదే సమయంలో రోజుకు 34,600 కేసులు బీరు అమ్ముడవుతుందంట. ఈ లెక్క 4,15,221 బీర్లు తాగేస్తున్నారు రోజుకి. రాష్ట్ర జనాభా 5 కోట్లు అయితే దీంట్లో మహిళలు, పిల్లలు కాకుండా పురుషుల సంఖ్య 2 కోట్లకి పైనే ఉంది. మొదటి నుంచి రాష్ట్రంలో ఉన్న ట్రెండ్ని పరిశీలిస్తే ఎక్కువ మంది రోజు క్వార్టర్ తాగుతున్నారట. ఆ లెక్కన రాష్ట్రంలో పురుషుల్లో ప్రతి 4గురిలో ఒకళ్ళు మందు తాగుతున్నారు. గతంలో చేసిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 30 లక్షల మందికి మద్యపానం అలవాటు ఉందని తేలి ఇప్పుడు అది 50 లక్షలు దాటిందట. ఇది మన ప్రభుత్వాలు సాధించినటువంటి గొప్ప ఘనత. 2021లో 1,87,59,131 మందు అమ్మితే 2023-24 జగన్ దిగిపోయినాడికి 3,46,069 3,46,46,69,000 లిక్కర్ బాటిళ్ళు, బీరు బాటిళ్ళు 1,17,08,000 అమ్మితే ఇప్పుడు 3,34,13,592 లిక్కర్ బాటిళ్ళు, 1,14,18,587 బీర్లు అమ్ముతున్నారన్నట్టు లెక్క చెప్తున్నారు. 22-23లో జగన్ దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు తక్కువే, కానీ తాగుడు మాత్రం 4గురిలో 3గురికి ఉంది అన్నటువంటి లెక్క చెప్తున్నారు.